తెలంగాణ అనేక ముఖ్యమైన శివాలయాలకు నిలయంగా ఉంది. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన చారిత్రక, నిర్మాణ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. కీసరగుట్ట ఆలయం హైదరాబాద్ సమీపంలోని కీసరలో ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రామాయణ యుగం నాటిదని నమ్ముతారు. రాజరాజేశ్వర దేవాలయం వేములవాడ వేములవాడలో ఉన్న ఈ ప్రసిద్ధ దేవాలయం రాజరాజేశ్వరునికి శివుని రూపం అంకితం చేయబడింది. దక్షిణ కాశీ లేదా దక్షిణాది వారణాసి అని పిలువబడే ఇది తెలంగాణలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమం వద్ద ఉన్న ఈ ఆలయం ముక్తేశ్వర స్వామి, శివుడు కి అంకితం చేయబడింది. ఈ ఆలయం అరుదైన జంట లింగాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని కలిసి పూజిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయం కర్మాన్ ఘాట్ హైదరాబాద్లో ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ దేవాలయం కాకతీయ వంశం నాటిది మరియు అనేక మంది భక్తులు సందర్శిస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కొమురవెల్లి మల్లన్న శివుని మరొక రూపం కి అంకితం చేయబడిన ఈ ఆలయం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. సమ్ములింగేశ్వర స్వామి ఆలయం మేళ్ల చెరువు సూర్యాపేట జిల్లాలోని ఈ పురాతన ఆలయం కాకతీయ శిల్పకళతో అనేక మంది శివ భక్తులను ఆకర్షిస్తుంది మరియు ముఖ్యంగా పండుగల సమయంలో రద్దీగా ఉంటుంది. రామప్ప దేవాలయం పాలంపేట్ కాకతీయ నిర్మాణ శైలి మరియు క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామలింగేశ్వర రూపంలోని శివునికి అంకితం చేయబడింది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలలో ఇది కూడా ఒకటి. సంగమేశ్వర స్వామి ఆలయం అలంపూర్లో ఉన్న ఇది శివునికి అంకితం చేయబడిన నవబ్రహ్మ ఆలయాలలో ఒకటి. ఇది చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది మరియు అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. 1000 స్తంభాల దేవాలయం హనన్కొండ వరంగల్లో ఉన్న ఈ ఆలయం కాకతీయ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. ఇది విష్ణువు మరియు సూర్యుడితో పాటు శివుడు, రుద్రేశ్వర స్వామి కి అంకితం చేయబడింది. ఈ ఆలయం దాని క్లిష్టమైన శిల్పాలు మరియు అందంగా రూపొందించిన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. కపిలేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ తెలంగాణలోని పురాతన దేవాలయాలలో ఒకటి. కరీంనగర్లోని ఈ ఆలయం కపిలేశ్వరుడు, శివుని రూపం కు అంకితం చేయబడింది. సరళమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం భక్తులకు, ముఖ్యంగా శివ సంబంధిత పండుగల సమయంలో ముఖ్యమైన ప్రదేశం. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ కాళేశ్వరం గ్రామంలో ఉన్న ఈ ఆలయం తెలంగాణలోని మరొక ప్రసిద్ధ శివాలయం. ముక్తేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశం దీనికి విశిష్టతను కలిగిస్తుంది. సోమేశ్వర ఆలయం గజ్వేల్ ఈ పురాతన ఆలయం సోమేశ్వర శివుడు కి అంకితం చేయబడింది. ఇది శాంతియుత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది మరియు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ సమయంలో భక్తులను ఆకర్షిస్తుంది. ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం నల్గొండ సమీపంలోని పానగల్లోని ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇది ప్రత్యేకమైన నీడ దృగ్విషయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివలింగంపై నీడ నిరంతరం కనిపిస్తుంది. నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిజామాబాద్ ఈ ఆలయం నిజామాబాద్లో ఉంది మరియు నీలకంఠేశ్వర శివుడు కి అంకితం చేయబడింది. ఇది చాలా పురాతన ఆలయం అని నమ్ముతారు. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం దీవెనలు కోరే అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. సంగమేశ్వర ఆలయం జగిత్యాల్ నదుల సంగమం వద్ద ఉన్న ఈ ఆలయం సంగమేశ్వర స్వామి, శివుడు కి అంకితం చేయబడింది మరియు ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే భక్తులకు ఇది ఒక ప్రసిద్ధ ప్రదేశం. శ్రీ సిద్ధేశ్వర దేవాలయం మహాత్మా గాంధీ రోడ్ హైదరాబాద్లో ఉన్న ఈ శివాలయం ఆధునిక నిర్మాణం మరియు ఆధ్యాత్మిక సారాంశం యొక్క సమ్మేళనంతో ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఒక ప్రముఖ పూజాస్థలం. వీరభద్రస్వామి దేవాలయం కురవి శివుని అవతారమైన వీరభద్రునికి అంకితం చేయబడింది.
కురవి గ్రామంలోని ఈ ఆలయం దాని చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది కాకతీయుల కాలం నాటిదని నమ్ముతారు. ఈ ఆలయం శివుని ఉగ్రరూపం వీరభద్ర అనుచరులను కూడా ఆకర్షిస్తుంది. శ్రీ వీరభద్రస్వామి ఆలయం, రాయపర్తి, వరంగల్లోని రాయపర్తి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం వీరభద్రస్వామికి అంకితం చేయబడింది. ఇది చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దాని సాంప్రదాయ ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశంగా మారింది. సోమేశ్వర స్వామి ఆలయం, సూర్యాపేట. ఈ పురాతన ఆలయం సోమేశ్వరునికి అంకితం చేయబడింది. ఇది సూర్యాపేటలో ఉంది మరియు కాకతీయ రాజవంశానికి సంబంధించిన చరిత్రను కలిగి ఉంది. శివుని అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఇక్కడికి వస్తుంటారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, నల్గొండ జిల్లాలో ఉన్న ఈ ఆలయం రామలింగేశ్వర, శివుడు కి అంకితం చేయబడింది మరియు ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న ఈ దేవాలయాలు ప్రతి ఒక్కటి శివుని విభిన్న రూపాలు మరియు ప్రాముఖ్యత యొక్క ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఇలాంటి సమాచారం అందిస్తానికి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.